యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా వేర్ల నుండి అంకురము పుట్టును. ఎవరి నుండి పుడుతుందట చిగురు? మొద్దు. ఇతనికంటే మొద్దోడు మరొకటి లేడు, ఈమె కంటే మొద్దుది మరొకటి లేదు అనుకున్న వాళ్ళ నుండి కూడా. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మొద్దంటే చెట్టు కాదండి, మొద్దంటే మొక్క కాదండి, మొద్దంటే వృక్షం కాదండి. నరికివేయబడి పూర్తిగా ప్రియులారా భూమికి నరికివేయబడి ఇక బతికే అవకాశం లేదు, బాగుపడే అవకాశం లేదు, చిగురించే అవకాశం లేదు, ఫలించే అవకాశం లేదు. అటువంటి మొద్దు నుండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది, యెషయా వేర్ల నుండి అంకురము చిగురించింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మొద్దు అయిపోయావేమో, మొద్దుగా ఉన్నావేమో, మొద్దు స్థితిలో ప్రభు సన్నిధికి వచ్చావేమో. అన్ని విషయాల్లో నరికివేయబడి, అన్ని విషయాల్లో కొట్టివేయబడి, అన్ని విషయాల్లో ఒకవేళ భూమట్టమైపోయావేమో. నీ పరిస్థితులు భూమట్టమైపోయినా నా ప్రభు యెషయా మొద్దు నుండి చిగురింపచేసే, యెషయా మొద్దు నుండి చిగురింపజేసే చిగురు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా మొద్దు నుండి చిగురించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు చిగురించాడు. డాక్టర్లు చెప్పొచ్చు అంతా అయిపోయింది, ఇంకా ఏమీ. నీ ఆర్థిక పరిస్థితులు చెప్పొచ్చు ఇంకేం లేవు, ఖాళీ. అకౌంట్లో, ఇంట్లో ఖాళీ, బీరువా ఖాళీ కనబడవచ్చు. నీ ఆరోగ్యం చెప్పొచ్చు నీ బలం అయిపోయింది ఇక ఖాళీ. నీ పరిస్థితులు చెప్పొచ్చు ఖాళీ అని. ఖాళీ అయినా ముద్దుగా మిగిలిన నా ప్రభు నీ జీవితంలో ఉన్నాడు. ఆయన నిన్ను చిగురింపచేస్తాడు. హల్లెలూయా. ఆయన అంకురము వలె ఫలింపజేస్తాడు. చెట్టుగా, మొక్కగా, చెట్టుగా, వృక్షముగా నిన్ను వృద్ధిలోనికి తెస్తాడు. నీ సంతానాన్ని వృద్ధిలోనికి తెస్తాడు. నీవు కలిగిన సమస్తాన్ని ఆయన వర్ధల చేస్తాడు. ఎందుకంటే ఆయన పేరే చిగురు. ఏ చిగురు? రక్షించే చిగురు. హల్లెలూయా. నీ ఆత్మను రక్షించే చిగురు, నీ కుటుంబాన్ని రక్షించే చిగురు, నువ్వు కలిగిన సమస్తాన్ని రక్షించే చిగురు, రక్షకుడైన క్రీస్తు యేసు చిగురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది.